బయట మొగుడు పిల్లలు కొట్లాడుకుంటే పోలీసోళ్ళు మహిళా సంఘాలోళ్ళు వస్తారు. అదే టీవీలో మొగుడు పిల్లలు కొట్లాడుకుంటే టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అది ఆ కాన్సెప్ట్ తోటే, ఆ డిజైనింగ్ తోటే ఈ షో చాలు కాబోతుంది. సో షోకి సంబంధించిన 2 ప్రోమోలు వచ్చినాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ప్రోమోలు చూడంగానే యాక్చువల్లీ ఈ షో స్టార్ట్ అవుతుందంటే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ ఆ ప్రోమోలు చూసిన తర్వాత మాత్రం నాకు లిటరల్లీ బిగ్ బాస్ వైబ్స్ వచ్చినాయి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బేజార్గా ఫీల్ అయ్యి, బోర్గా ఫీల్ అయ్యి, అబ్బా మళ్ళా సంవత్సరం దాకా బిగ్ బాస్ రాదా అని కరుడు కట్టిన బిగ్ బాస్ లవర్స్కి ఎస్ ఇది మనకు సంబంధించిన షో అనిపించేలాగా అనిపించింది, మరిపించింది, మురిపించినాయి ఆ 2 ప్రోమోలు కూడా. ఆ ప్రోమోలు, ఆ కాన్సెప్టు, ఆ ఇల్లు అవన్నీ చూస్తుంటే అదేదో బిగ్ బాస్కి కజిన్ బ్రదర్ లెక్క, బిగ్ బాస్కి కజిన్ సిస్టర్ లెక్క ఉంది కాన్సెప్ట్ కానీ సెట్ వర్క్ కానీ అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా వచ్చిందా? ఇక అనిల్ రావిపూడి గారిని చూసినాక ఏమంటే నాకు ఏమనిపించిందంటే ఈ F2 సినిమాని బిగ్ బాస్ని రెండింటిని కలిపి ఈ షోగా కాన్సెప్ట్గా డిజైన్ చేసిరా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సరే, ప్రోమోలు చూసినాక నాకు ఎందుకు నచ్చింది ఏంది కదా, ప్రోమోల్లో ఎవరు మెరిపించిరు, మురిపించిరు, అండ్ ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, మనకు వచ్చిన బయట ఉన్న అప్డేట్స్ అవి నిజమా కాదా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. హలో నమస్తే అందరికీ, నేను మీ సిరిపన్ శ్రీనివాస్ alias 65. వెల్కమ్ బ్యాక్ టు వన్ అదర్ వీడియో అబౌట్ షో, అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. మన షార్ట్ కట్లో MEO మియావ్ అని పిలుచుకోవచ్చు. 2 ప్రోమోలు రిలీజ్ అయినాయి కదా. ఒకటేమో షో కాన్సెప్ట్ని రివీల్ చేసేలాంటి ప్రోమో, రెండోదేమో షో గ్రాండ్నెస్ని రివీల్ చేసేలాంటి ప్రోమోలకి అనిపించింది. అంటే వీక్ అంతా ఎట్లుంటుంది అనేది మనకు ఆ ఫస్ట్ ప్రోమోలో అంటే ఆ ఎమోషన్స్, టాస్కులు, ఫైట్లు, వార్లు, జంటలు ఇడిపోయే రేంజ్లో గొడవలు, ఒకరి గురించి డిస్కషన్ చేసుకునే విధానాలు, టాస్క్లు ఆడించే విధానాలు, అన్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ అంతా కూడా ఒక ప్రోమోలో చూపిస్తే, గ్రాండ్నెస్ని అంటే వీకెండ్స్లో జడ్జెస్ వీళ్ళని ఎట్లా టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసినాక వాళ్ళ జడ్జిమెంట్లు ఎట్లుంటాయి, మన చీఫ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనిల్ రావిపూడి గారు, F2 డైరెక్టర్, ఫన్ అండ్ ఫస్ట్రేషన్ని ఎలా చూపించబోతున్నారు, ఎలా వాళ్ళకు అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఆ ఫన్ ఆస్పెక్ట్ అంతా కూడా చూస్తే ఇంగ్లీష్ చూస్తే రాధా గారు, లయ గారు ఏమో బుద్ధులు సుద్దులు చెప్పి వాళ్ళకి అట్లా కాదు భయ్యా, ఇట్లా అట్లా కాదు నాన్న, ఇట్లా కాదని చెప్పి వాళ్ళకి ఏదో నీతి పాఠాలు నేర్పించడానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ కూడా చూస్తుంటే సైలెంట్గా ఉంది. మన యాజ్ యూజువల్గా రాములమ్మ ఈజ్ ఆన్ ఫైర్. మొత్తంగా వీక్ అంతా కూడా రకరకాల టాస్కులు వాళ్ళతో ఉండి వాళ్ళ స్టోరీలన్నీ కూడా వాళ్ళతో చెప్పించడం. అంటే వీళ్ళతో పాటు అంటే వాళ్ళని వదిలేస్తే బిగ్ బాసు, కనబడని యాంకర్ ఉంటేనేమో బిగ్ బాసు, కనబడే యాంకర్ కమ్ మెంటర్ కమ్ హోస్ట్ కమ్ ఆల్ కమ్ అన్నట్టుగా మొత్తం 24/7 ఇది షో అనే విధంగా మనకి కనిపించేలాగా ఆ కంటెస్టెంట్తో పాటు యాంకర్ ఉంటేనేమో ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంది. సరే, అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రోమోలో ఆ కపుల్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బేసిక్గా కపుల్ అంటేనే మిస్అండర్స్టాండింగ్స్ మధ్యలో అండర్స్టాండ్ అయ్యి ఉండే వాళ్ళే కపుల్. బేసిక్గా ఖచ్చితంగా ఒక ఊరలో 2 కత్తుల్లానే ఉంటుంది సంసారం అనేది ఎప్పటికీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏ మనుషులైనా ఎంత లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని లవ్ చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా కానీ కపుల్ అనగానే పంచాయతీలు అనేటివి ఉంటాయి. రోజు దినం పంచాయతీ ఉంటుంది, ఖచ్చితంగా పంచాయతీ ఉంటుంది, ప్రతి దగ్గర పంచాయతీ ఉంటుంది. లేదంటే వారానికి 1 పంచాయతీ ఉంటుంది, లేదంటే సరే ఫోన్లే సంవత్సరానికి 2 పంచాయతీలు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. మన సంవత్సరంలో జరిగిన తప్పులని లెక్కలేస్తారు. అయితే ఈ పంచాయతీలు అనేది కామన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. కాంప్రమైజ్ అయ్యడానికి ఎవరెవరు రెడీ అయిపోతూ ఉంటారు, కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, కాబట్టి కాపురాలు నిలబడతాయి. కాంప్రమైజ్ గాను అంటే ఇడిపోయి కోట్ల మెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా ఏండ్లు వాళ్ళ లేకి పంచాయతీలు అన్నీ చేసుకొని ఇడిపోతారు. అది ఏముండదు, పంచాయతీలే చిన్న పంచాయతీలు, ఈగోల పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఇలాంటి కాంపిటీషన్లో నిలబడ్డప్పుడు ఈ ఈగోలు అనేటివి వస్తాయి. నీ వల్ల ఓడిపోయినాం, నీ వల్ల గెలిచినాం, నా వల్లనే గెలిచినాం అన్న బాధే. ఇప్పుడు హస్బెండ్ నా వల్లనే గెలిచినాం అంటే వైఫ్ జుమ్మని మంట మాడుతుంది, ఇక పొయ్యిలో పెట్టినట్టుంటుంది లోపల, అవునా కాదా? నీ వల్లనే ఓడిపోయినాం అంటే కథ ఊరు పెట్టినట్టే ఉంటుంది. నీ వల్లనే ఓడిపోతే క్రెడిట్ అబ్బాయిలు తీసుకొని, గెలిస్తే క్రెడిట్ అమ్మాయిలకి ఇస్తే అక్కడి చెల్లెలు ఫీల్ కావద్దు. ఇది వాస్తవం, నిజం చెప్తానా. అట్లయితేనే సంసారాలు చక్కగా ఉంటే ఈ షోలో కూడా అంతా నడుస్తుంది. లేదు కొంచెం అటు ఇటు అయినా, వాళ్ళు అప్సెట్ అయినా వాళ్ళే సారీ. ఇప్పుడు అబ్బాయిల కోపానికి వచ్చినా అబ్బాయిలే సారీ చెప్పాల్సి వస్తుంది, అమ్మాయిల కోపానికి వచ్చినా అబ్బాయిలే సారీ చెప్పాల్సి వస్తుంది. అదే ఆటోమేటిక్గా జరుగుతుంది. సారీ చెప్పకపోతే కనుక మంటర్ అవుతాయి. ఏదో మన మాస్క్ మ్యాన్ హరీష్ అన్న లాంటి సంసారాలు డిఫరెంట్గా ఆయన యజమాయిషులు నడుతూ ఉండొచ్చేమో కానీ అంటే చెప్పలేము. అక్కడ చూస్తే మనకు అసలు మ్యాటర్ స్విచ్ ఎక్కడ లైట్ ఎక్కడ అనేది అప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరూ బయటకు చూడడానికి ఎట్లుంది అనేది మనకి షోలో బాగానే కనబడేటట్టే ఉన్నది. ఎంత దాచినా కానీ దాగదు కదా. అక్కడ పోయినాక అడిగితే 100 మాటలు మాట్లాడితే అందులో 60 అబద్ధాలు చెప్పినా కానీ 40 నిజాలు బయటకు వస్తాయి కదా అన్నట్టుగానే ఉంటుంది. సో బాగానే ఉంది. ఆ కెమెరాలు పెట్టారు కాబట్టి బిగ్ బాస్ లుక్ అనేది అయితే వచ్చింది, మంచిగా అనిపించింది. సరే, ఆ ఫస్ట్ ప్రోమోలో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ లొల్లుల పంచాయతీలతోటి పెళ్ళైన వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం రాదు.
అంటే పెళ్ళైనోళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంక అది చాలా కష్టం కానీ మామూలుగా అయితే పెళ్ళైనోళ్ళకి ప్రాబ్లం కాదు. ఎందుకంటే రోజు ఇంట్లోనే పంచాయతీలు అవన్నీ. అండ్ ఇంకోటి వీళ్ళకి ఎంత లొల్లి పెట్టుకున్నా వాళ్ళకంటూ ఒక లింకు చిక్కు ముడిపడ్డ దారము అదే దారము ఆధారం అనేది ఉంటుంది. ఆధారము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నేమ్ చేంజింగు చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ జరిగి ఉంటాయి కాబట్టి ఎన్నైనా కానీ వాళ్ళు విడిపోవడానికి అయితే ఉండదు, కలిసే ఉంటారు. కానీ ఇక్కడ చిక్కేందంటే ఇక్కడ షోలో పెళ్ళైన జంటలు ఉన్నాయి, ప్రేమ పెళ్లి జంటలు ఉన్నాయి, పెళ్లి తర్వాత ప్రేమ జంటలు ఉన్నాయి, అసలు పెళ్ళే కాని జంటలు ఉన్నాయి. ఇది పెద్ద పెంట. ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని జంటలకి ఏంటంటే పెళ్ళైన జంటలు చెప్తున్నా కదా, దారము, ఆధారం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నేమ్ చేంజ్, ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి ఈ లివింగ్లు, ఈ డేటింగ్లు, సహజీవనం, ఈ వీళ్ళకి ఏంటంటే ఎవరో మొన్నటిసారి నేను వీడియోలో సహజీవనం గురించి మాట్లాడుతా అంటే పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెట్టిరు అన్నట్టుగా మాట్లాడితే హట్ అయిపోయారు. ఓరి అమ్మ హట్టింగ్ పాడుగాను అంటే నేను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏం సహజీవనాన్ని ఎంకరేజ్ చేయాలన్నా? ఆడు ఎవడైతే కామెంట్ పెట్టిండో సహజీవనాన్ని నువ్వు చాలా చీప్గా చూస్తున్నావు అన్నట్టు కామెంట్ పెట్టినాడు, వాళ్ళ కూతుర్ని వేరే తొందర సహజీవనానికి యాక్సెప్ట్ చేస్తారట్నాడు. యాక్సెప్ట్ చేస్తావా? చేయవు కదా. నాటకాలు చేయరా అంటే చెప్తావు. బద్మాశిషాలు. సరే పోలే పక్కన పెట్టు. నేను ఊరోని బై, నేను గిట్లనే ఉంటా. సరే నేనంట వాళ్ళని తప్పను, వాళ్ళు ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసినాయి, కానీ నువ్వు రియాక్ట్ కాకు ఓవర్గా అని. అంతే. నీకు చూడబుద్ధి అయితే చూడు, లేదంటే వెళ్ళిపోవచ్చు. అయితే వాళ్ళంతా ఇప్పుడు సిద్ధు ఎవరు మన సోనియా సిద్ధు వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తున్నాం వాళ్ళు, అండ్ ప్రియాంక జైన్ శివని ఎప్పటి నుంచో చూస్తున్నాం, నూకరాజు ఆసియా నాకు చాలా బాగా తెలిసిన వాళ్ళు. సో వీళ్ళు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ అవకాశాల కోసమని కొంతమంది లివింగ్ అనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయింది అనగానే అవకాశాలు తగ్గుతాయన్న బాధతోటి పెళ్ళిళ్ళు చేసుకోరు అన్నట్టు. అట్లుండే బ్యాచ్ ఉన్నారు కాబట్టి అక్కడ నేనేం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలే, కానీ పెళ్ళైన వాళ్ళని చేస్తే ఏంటంటే చూడడానికి ఈ లివింగ్ అనేది రాంగ్ కాదు, రైట్ అన్నట్టుగా వీళ్ళు ఏదో చూపిస్తున్నట్టుగా అయిపోతుంది షోలో కనబడితే అనేది నా ఉద్దేశం. అంతే రైట్. సరే అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లొల్లి పంచాయతీ అయిందనుకో, ఆధారం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదు కాబట్టి, నేమ్ చేంజింగ్ కాలేదు కాబట్టి, ఇంటి పేర్లు సర్నేములు కాబట్టి వాళ్ళు ఈజీగా టక్కున టాటా బై బై చెప్పుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్ బాండింగ్ అనేది ఉంటుంది. సరే. అండ్ అనిల్ రావిపూడి గారు ముందే చెప్పారు, ఈ షో వల్ల అంటే మొన్న ప్రెస్ మీట్ వీడియో పెట్టినది దీనికంటే ముందు ఉంటుంది చూడరు, ఈ షో వల్ల బంధాలు గట్టిపడతాయి తప్ప ఇడిపోయేది అయితే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే టెస్ట్ చేసినప్పుడు ఓడిపోయినా బాధపడ్డా, గెలిచి ఆనందపడ్డా ఇద్దరు పంచుకుంటారు కాబట్టి ఆ ఆనందాన్ని బాధని అప్పుడు వాళ్ళ బంధం గట్టిగా అయితే తప్ప ఇడిపోరు అనే పాయింట్ చెప్పింది కాబట్టి ఓకే ఫైన్. షో వల్ల కాపురాలు కూలిపోతాయి, కాపురాలు కలుస్తాయంటే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, మనకి ప్రోమోలు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే వాళ్ళ మధ్యలో గొడవలు. అంటే ఇప్పుడు మాస్ కన్నా నువ్వు వాళ్ళు ట్రోల్ చేస్తున్నావు కానీ నన్ను చేయి ట్రోల్ చేయాలనుకుంటూ వాళ్ళ మిసెస్ని అనడం కానీ, ఏంటి అయిపోయిన తర్వాత దాని గురించి ముచ్చట పెట్టద్దు, అయిపోయింది కదా వదిలేసి అయిపోయిన పాయింట్ గురించి డిస్కషన్ చేస్తూ గొడవలు అవుతాయి అని వసంతి కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పాయింట్ కావచ్చు. అండ్ ఫన్ విషయానికి వస్తే ప్రియాంక జైన్ శివ్ వాళ్ళిద్దరి మధ్యలో ఫన్ కానీ స్టార్టింగ్గా చూపించిన అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే ఆకాశం కొండంత అంటే కొండంటే ఏంది మణికొండన అని అనడం. ఇటు సోనియా సింగ్ సిద్ధు వీళ్ళిద్దరి మధ్యలో అదంతా ప్లేస్ కదా మరి మీ మీదకి వచ్చి కూర్చుంటున్నావు ఏంటంటే అటు పోయి చెప్పమ్మా అనడం కానీ, అంటే తన వాయిస్ కూడా భలే ఉంటుంది ఫన్నీగా. వీళ్ళకి స్క్రీన్ ప్రజెన్స్ కానీ అంటే వీళ్ళ మధ్యలో ఈ జోడీస్ మధ్యలో ఆ ఫన్ను ఆ ఎలిమెంట్ అంతా ఉంది. మామూలుగా బయట కూడా వాళ్ళంతా రీల్స్ చేయడం అదంతా కొంత కెమెరా కోసం చేసినా కానీ ఫన్నీగా కొంచెం మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం యాదగుంచుకోవాల్సింది ఈ షోలో కొంత మసాలా కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కపుల్స్ కాబట్టి. మామూలు బిగ్ బాస్ షోలో ఒక జంట 2 జంటలు ఏర్పడితేనే వాళ్ళు గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు, బాధపడ్డప్పుడు, ఆనందపడ్డప్పుడు హగ్గులు గిగ్గులు ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ వీళ్ళు హగ్గులు చేసుకున్నా కానీ మనకు నెగిటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా అంటే లైసెన్స్డ్, అంటే వీళ్ళు అంటే మెంటల్లీ మ్యారీడ్. ఇది మనకి సోనియా సింగ్ సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది అంటే మెంటల్లీ మ్యారీడ్ కపుల్ కాబట్టి మనకు కూడా వీళ్ళ ఏళ్ళ నుంచి పరిచయం కాబట్టి వీళ్ళు హగ్ చేసుకున్నా కానీ మనకేం తప్పుగా అనిపిదా, సంసార పక్షమైనా చూడరా. ఎందుకంటే వాళ్ళంతా ఫ్యామిలీస్, కపుల్స్, కాపురాలు చేసుకునేటోళ్ళు అనే పాయింట్ ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా మనకేం తప్పు కనబడదు. ఈ బిగ్ బాస్లో సడన్గా అప్పటిదప్పుడే లవ్ ట్రాకులు, ఫేక్ ట్రాకులు, ఈ ట్రాకుల మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి తప్పుగా అనిపిస్తాయి. కానీ ఇవి తప్పు కనిపించాయి ఎక్కువ శాతం, 99.99% తప్పుగా కనిపించాయి. ఓవర్ డోస్ హిందీలాగా కెమిస్ట్రీ చూపిస్తారా అంటే చూపించకపోవచ్చు 99.99%. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, జనత సాంప్రదాయం అవన్నీ మనం
పాటిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం అవన్నీ చూపించకపోవచ్చు. మినిమం హక్కు వరకు అయితే చూపించే ఏమన్నా చుమ్మోచాటో అట్లా చూపిస్తే చూపించవచ్చు షోలో. కంప్లీట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ షోలో అని నడుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మంచి టైంలో వస్తుంది, స్టార్ మాలో వస్తుంది, జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటోళ్ళు ఉంటారు, బిగ్ బాస్ ఆడియన్స్ చూసేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూస్తారు. అండ్ స్మార్ట్ జోడీ చూసిన వాళ్ళు కూడా దీన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ మధ్యలో జరిగే గొడవలు, ఎమోషన్స్, మళ్ళీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అంటే లవ్ గురించి ఒకరి ఎంత కష్టపడి వాళ్ళ లైఫ్లు సెటిల్ అయినాయి. ఇప్పుడు సెకండ్ ప్రోమోలో మనకి శాండ్రా అండ్ మహేష్ వీళ్ళిద్దరి మధ్యలో లవ్కి సంబంధించి వాళ్ళిద్దరి పెళ్ళి, సెకండ్ లైఫ్ నాకు మహేష్ అని అనడము, ఈమె లేకపోతే నేను అసలు మనిషిని నేను ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియకుండా ఉంది అని చెప్పి ఫస్ట్ ప్రోమోలో చూపించిన ఎమోషనల్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన అందరూ బాధపడుతున్నాయి కానీ ఇట్లాంటివి కనెక్ట్ అవుతాయి. ఇట్లాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే బిగ్ బాస్ ఆడియన్స్ బాగా నచ్చుతారు, చూస్తారు. బిగ్ బాస్ మిస్ అవుతున్న వాళ్ళందరికీ బెంగతో మళ్ళీ ఎప్పుడు బిగ్ బాస్ వస్తాయని బెంగ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి షోగా మారే ఛాన్సెస్ ఆర్ వెరీ హై నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఇక నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరూ 8 years నుంచి డేటింగ్లో ఉన్నారని చెప్పి. ఆఫ్ కోర్స్ నాకు 8 years నుంచి 8 years నుంచే పరిచయం అనుకుంటా. 8 years నుంచి పరిచయం. అప్పటికి స్టార్ట్ అయింది అన్నట్టు. అప్పుడు నూకరాజు దండయాత్ర లాగా లవ్ చేసేది, ఆసియా వద్దనేది. ఎందుకంటే రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు వచ్చిన బాధ అన్నట్టుగానే ఆసియా వెయిట్ చేస్తూ ఉండేది. కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిన, అటు ఫ్యామిలీ టు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసారు. అండ్ ఆంధ్ర, తెలంగాణ ఇవి కూడా ఉండే, ప్రాంతం, రిలీజియన్ అన్నీ వేరువేరుగా ఉండే. కొంచెం కాన్ఫ్లిక్ట్ కదా, కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా అనుకున్నారు. కానీ మొత్తానికైతే 2 ఫ్యామిలీలు యాక్సెప్ట్ చేసి ముందుకు పోతారు. వెరీ నైస్, హ్యాపీ న్యూస్. మంచి కపుల్ వాళ్ళిద్దరు కూడా. అండ్ అది అంటే ప్రేమలో చాలా ఇబ్బందికరమైన 8 years డేటింగ్ అంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. అంటే కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయని ఫన్ చేయడం. మంచి ఫన్నీ కపులే వాళ్ళు కూడా, మంచిగా ఎంటర్టైనింగ్ కపుల్. నటరాజ్ మాస్టర్ గురించి రాధా గారు అంటే లయ గారు అనుకుంటా, నీతు అంటే నీతు లేకపోతే మీ లైఫ్ ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ వేస్తే ఆమె లేకపోతే నేను జీరో అని చెప్పడం కానీ, ఇటు దిక్కు మన అక్కడ జాను బాను వీళ్ళిద్దరు అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇంతవరకు. 2 ప్రోమోలో కూడా మనకు మాట్లాడినట్టు కనవలేదు. ఏమో సరే చూద్దాం, ఏమన్నా జరగచ్చు. తర్వాత ఆటలు పాటలు అన్నిట్లలో మాట్లాడచ్చు, ఓపెన్ అవ్వచ్చు. బానన్న జరంత సైలెంటే, ముందు నుంచి నాకు తెలుసు ఆయన సైలెంట్గానే ఉంటాడు. అండ్ మన మాస్క్ మ్యాన్ హరీష్ మంచి ఒక డైలాగ్ చెప్పిండంటే, మవాడు ఫిజికల్గా స్ట్రాంగ్గా నీ చెయ్యెత్తడం అంటే దానికంటే దరిద్రం లేదన్నట్టుగా అనడం, కాల్ని ముద్దు పెట్టుకోవడం, అంత చూడడానికి కొంచెం అంటే అన్న రియాలిటీలో ఉంటా అంటే కొంచెం సినిమాటిక్గా చేసిన ఫీలింగ్ వచ్చింది, రీల్ లాగా అనిపించింది. కాకపోతే కొంచెం ఆ చెయ్యెత్తడం అనే కాన్సెప్ట్ మళ్ళీ అగ్ని పరీక్షకి లింక్ అవుతుంది. అగ్ని పరీక్షలో మీ మిస్సెస్ ఎప్పుడు అని కొట్టినంటే కొట్టినా అన్నాడు కదా, సో దానికి లింక్ అవుతుంది అన్నట్టు. మనకి బిగ్ బాస్కి లింక్ అవుతుంది, నువ్వు ఆడపిల్లల్ని కొట్టినావు అనే పాయింట్కి అవుతుంది. అంటే తిప్పి ఉంటుంది అన్నట్టు. సో ఈ షో నుంచి ఆ షో కనెక్ట్ అవుతుంది. ఇది మీమ్స్ ట్రోల్స్ చేసుకునే వాళ్ళకి పండగ అంట. ఎందుకంటే దీనికి లింక్ చేసుకుంటూ మనకు ట్రోల్స్ చేసుకుంటారు. షోలో మెయిన్గా కాంట్రవర్సీ మనకైతే ఫస్ట్ వీక్లో కనిపించేది ఏమనిపిస్తుందంటే ఈ లాంగ్వేజ్ ఇష్యూ. అంటే ఇప్పుడు సోనియా సింగ్ తెలుగు అమ్మాయి కాదు, తెలుగు బాగా మాట్లాడుతుంది. ప్రియాంక జైన్ తెలుగు అమ్మాయి కాదు, తెలుగు బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు శివ్ తెలుగు ఆయన కాదు, తెలుగు బాగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ బిట్రో అనే ఆయన మాత్రం తెలుగు రాదు. ఐ థింక్ తమిళ ఏమో మరి, తెలుగు అయితే రాదు. సో తెలుగు రాదు కాబట్టి తమిళో కన్నడనో ఎక్కడి నుంచి వచ్చినో కానీ నీకు తెలుగు రాదు అనే పాయింట్ గట్టిగా మాట్లాడేటట్టే ఉన్నారు. ఆయనతో మాట్లాడి నువ్వు తెలుగు మాట్లాడంటే తెలుగు ఏంటి తెలుగు అని చెప్పి డిస్కషన్ వచ్చింది. తెలుగు షోకి వచ్చిన తర్వాత ఏంటి తెలుగు అనే క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా కాలుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు కాదు, శాండ్రా అనే టైం తెలుగు ఆమె కాదు, అంతే కదా. ఇక్కడ తెలుగు వాళ్ళు కానోళ్ళు ఎవరు అనేది డిస్కషన్ కాదు, తెలుగు రానోళ్ళు ఎవరు అనేది డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు కాదు అనేటోళ్ళు కూడా తెలుగు బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రియాంక జైన్, శివ్ వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళు కాదు కానీ తెలుగు బాగా మాట్లాడతారు. ఇప్పుడు మనకి సంధ్య అనే టైం తెలుగు బాగానే మాట్లాడుతుంది, ఆమె తెలుగు ఆమె కాదు. ఇప్పుడు సోనియా సింగ్ తెలుగు ఆమె కాదు, తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ మళ్ళీ ఫుల్ ఫన్నీగా మాట్లాడుతుంది. శాండ్రా తెలుగు ఆమె కాదు, తెలుగు మాట్లాడుతుంది. సో వీళ్ళంతా తెలుగు వాళ్ళు కాకపోయినా తెలుగు మాట్లాడతారు. పవన్, అంజలి వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళే. అండ్ మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. వీళ్ళు తెలుగు వాళ్ళు కాకపోయినా తెలుగు మాట్లాడతారు. ఒక్కడు తెలుగు మాట్లాడతలేడు, అండ్ మాట్లాడతలేడు ఎక్కువ బిట్రో అనేట ఆయన. సో ఆయనకి టఫ్ అయ్యేటట్టే ఉంది ఇక్కడ డిస్కషన్లో. చెప్పలేము. ఇట్లా టఫ్ అయిన సిచ్యువేషన్లో మన వాళ్ళు ఎట్లంటే ఓదార్పు కింద మనల్ని ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తారు. సో అంటే సపోర్ట్ చేసేస్తారు. అరే పాపం ఆయన అనగదొక్కుతున్నారు కదా అని చెప్పి ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అట్లా కూడా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, చెప్పలేం. సో మళ్ళీ భాష అనేది ఇంపాక్ట్ చేయబోతుంది భాష రేంజ్లో. ఇక ఈ లవ్ మ్యాన్షన్ అనేది చూస్తా అంటే మాత్రం ఖతర్నాక్ ఉన్నది. మన కెమెరాలు కూడా సేమ్ బిగ్ బాస్లో పెట్టినట్టు పెట్టారు. అండ్ బయట లాన్ ఉంది కదా, గేమ్స్ ఆడుకోవడానికి పర్ఫెక్ట్ స్పేస్. మనకి ఈవెన్ బిగ్ బాస్లో కూడా అంత పెద్ద లాన్ ఉండదు, అంత పెద్ద స్పేస్ ఉండదు, అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండదు. స్విమ్మింగ్ పూల్లో కూడా టాస్క్లు పెడుతున్నారు.
మనకి ఫుల్ ఆన్ టాస్కులు, ఫైట్లు గట్టిగా జరగబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కూర్చొని డిస్కషన్స్ పెట్టేది ఉంది అన్నప్పుడే ఈ ఫైట్స్ అనేవి జరుగుతాయని, అంటే మాటల యుద్ధాలు అనేవి జరుగుతాయి అనిపించింది. అండ్ ఫిజికల్గా కూడా గట్టిగానే ఉంది. స్పేస్ ఎక్కువ ఉంది కదా, ఆ రన్నింగ్లు, ఉరుకుడాలు, పరిగెత్తడాలు గట్టిగా జరుగుతాయి అన్న ఫీలింగ్ ఉంది. అంటే బిగ్ బాస్ లాగా ఒక చిన్న ప్లేస్లో జరుగుతున్నట్టు కాకుండా చాలా పెద్ద ప్లేస్లో జరుగుతున్న ఫీలింగ్ ఉంది. సో అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేది ఏంటంటే కెమెరాస్కి కెమెరామ్యాన్స్కి క్యాప్చర్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఎంత పెద్ద స్పేస్ ఉంటే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదే బిగ్ బాస్ లాంటి చోట చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి, అంటే ఉన్న ప్లేస్లోనే అన్ని కెమెరాలు ఉంటాయి కాబట్టి బాగా మనకి కనబడుతుంది. ఇక్కడ కెమెరాలు కూడా సేమ్ బిగ్ బాస్ కెమెరాలు పెట్టారు, అయినా కానీ నైట్ విజన్ కెమెరాసే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ కవర్ చేయడం కష్టమవుతుంది. కానీ చాలా పెద్ద స్పేస్ ఉంది, ఆడుకోవడానికి మాత్రం బీభత్సమైన స్పేస్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఖతర్నాక్ ఉంది. అంటే కపుల్స్ కాబట్టి పూల్ సైడ్ చాలా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్. అంటే మనకి హిందీలో మన ఈ షో ఉంది కదా, సేమ్ అదే షో ప్యాటర్న్ లాగా స్విమ్మింగ్ పూల్ కూడా పెద్దగా పెట్టారు. స్ప్లిట్స్ విల్లా అంటే ఏరియా పెద్దది, బెడ్రూమ్స్ చాలా పెద్దవి, చాలా చాలా పెద్ద స్పేషియస్గా చేస్తున్న ఫీలింగ్ అవుతుంది. మ్యాన్షన్ కూడా చాలా పెద్దగా ఉంది, విల్లా చాలా అంటే విలాసవంతంగా ఉంది. సో ఇది అంటే చిన్నగా ఉంటే కవర్ చేయడము ఈజీ అయిపోతుంది, పెద్దగా ఉంటేనే కవర్ చేయడం కష్టము. ఎడిటర్స్ కూడా గట్టి పంచాయతీ ఉంటుంది అన్నట్టు. సరే, ఎంత అంటే ఈ షో బాగుండదా అని అంటే, ఈ షోలో వచ్చిన కంటెంటు, కాంట్రవర్సీ, మన కాంట్రవర్సీలో క్లిక్ అవుతుంది, లేదంటే క్లిక్ కాదు. కంటెంటు, కాంట్రవర్సీ, ప్రజెంటేషన్, మెయిన్గా ప్రజెంటేషన్. ఎందుకంటే ఇక్కడ ఒక యాంకర్ ఉండి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మరి అదొక డిస్టర్బెన్స్ లాగా అయిపోద్ది. వాళ్ళలో వాళ్ళు పంచాయతీలు పెట్టుకునేది ఉంటేనే బాగుంటుంది. అదే సపరేట్గా ఇంకో పర్సన్ ఉండి మధ్యలో పంచాయతీలు పెడుతుంటే, కాంప్రమైజ్ చేస్తుంటే, నడుస్తుంటే, అరుస్తుంటే, ఈ అన్నిటికీ అది వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి షోలో మధ్యలో ఎవరు పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు, వదిలేస్తారు. నువ్వు ఎంత కొట్టుకో, మధ్యలో ఆపేటోడు మానవుడు ఉండడు, వాళ్ళ పంచాయతీ వాళ్ళదే. అక్కడ ఒక పర్సన్ ఉండడు కాబట్టి మనకి హోష్ ఉండదు, అంటే మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ శ్రీముఖి ఉంటుంది కాబట్టి హోష్ ఉంటుంది. అంటే ఇదొక షో అనే కాన్సెప్ట్ అక్కడ శ్రీముఖి ఎప్పటికి కనబడుతుంటే ఉంటుంది కాబట్టి. కానీ 70 రోజులకు వచ్చరికి మొత్తం మారిపోద్ది, చూద్దాం. అంటే ఇది 70 రోజులు షూటింగ్ జరుగుతలేదు అనే పాయింట్ ఉంది కాబట్టి అది ఏమైనా జరగచ్చు. ఈ షోకి హైలైట్ కాబోతుంది మాత్రం ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ మధ్యలో జరిగే పంచాయతీలు, ఇక టాస్కులు, అవన్నీ ఎంటర్టైన్మెంట్లు, ఎమోషన్లు, కెమిస్ట్రీలు, బాధలు, ఇవన్నీ కూడా బాగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వాళ్ళు ఎట్లా కష్టపడరు, ఎట్లా కష్టపడి పైకి వచ్చారు, ఎన్ని గొడవలు పంచాయతీలు అయినప్పుడు వాళ్ళు ఎట్లా చదువుకున్నారు, ఇట్లాంటివన్నీ మనకి ఫ్యామిలీ ఆడియన్స్ అన్నిటికీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఎవడు నిజాయితీగా ఉన్నాడు, ఎవడు డ్రామా చేస్తాడు అనేది మనకు క్లారిటీ వస్తుంది. యాక్టింగ్గా రియల్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఈ లివింగ్లో ఉండే జంటల దగ్గర నుంచి మనకు ఇంకొంత ఇంట్రెస్టింగ్ థింగ్స్, అంటే ఈ పెళ్ళైన వాళ్ళు ఒక తిరిగా చెప్తా ఉంటారు, ఈ లివింగ్లో ఉన్న వాళ్ళతో ఒక డిస్కషన్స్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ ఒకరికొకరికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో ఇంపార్టెన్స్ కాదు, అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పర్సనల్ స్పేస్, వీళ్ళు మంచిగా ఈ షో పుణ్యం అని చెప్పి ఈ పెళ్ళై వాళ్ళకి ప్రైవసీ లేని ఫ్యామిలీ సంసార జీవితానికి, అంటే ఇప్పుడు ఈ పెళ్ళి కాకుండా లివింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తూ ఈ లవ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా. సో వీళ్ళకి ఏంటంటే ఒక టైం ఇచ్చినట్టు, ఒక ఫ్రీ టైం, అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి టైం ఇచ్చినట్టు ఉంటుంది. అదే షో తర్వాత అంటే ఒకవేళ షో క్లిక్ అయితే చాలామంది కపుల్స్ అమ్మాయి ఈ షోలోకి పోయి రావాలి ఒకసారి, ఒక 70 రోజులు హ్యాపీగా మనం ప్రశాంతంగా మనం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా గడపచ్చు. ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ అయినట్టు, ఒక పెద్ద హనీమూన్ ట్రిప్ పోయినట్టు కూడా ఉంటుంది వాళ్ళకి కదా. చూద్దాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. మరి వాళ్ళు కొట్లాడుకొని పంచాయతీలు పెట్టుకొని వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారా, లేదంటే మనల్ని చూసేటోళ్ళని అబ్బాయి ఏం షో రా అని మనని పిచ్చోళ్ళని చేస్తారా, మనం ముందు చూడాలి. మరి మార్చి 15th నుంచి వెళ్ళి చాలు, ఇక ప్రతిరోజు ఒక ఎపిసోడ్ ఉంటుంది. 2 ప్రోమోలు 3 ప్రోమోలు రిలీజ్ చేస్తారు. ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాము, ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, ఓకేనా. హైలైట్ ఏంటంటే ఈ షోలో ఆల్రెడీ మనకి బిగ్ బాస్కి పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియాంక జైన్ టాస్కులలో తోపు, మాస్క్ మ్యాను పంచాయతీలలో తోపు, నటరాజ్ మాస్టర్ పంచాయతీలలో గట్టి తోపు, ఇట్లా చాలామంది మనకు బిగ్ బాస్ పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్కి పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బిగ్ బాస్కి నెక్స్ట్ పోయేటోళ్ళకి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నూకరాజ్ని మనకి బిగ్ బాస్కి అనుకుంటున్నారని ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. వసంతి ఆల్రెడీ బిగ్ బాస్కి పోయించింది. కళ్యాణ్ బిగ్ బాస్కి పోతాడని లాస్ట్ టైం మనకు డిస్కషన్స్ వచ్చినాయి. ఈ సోనియాని చాలా సంవత్సరాల నుంచి బిగ్ బాస్కి వస్తుంది మాట్లాడుతూనే ఉన్నాం. సోనియా సిద్ధు వస్తారు, సోనియా వస్తుంది అని చెప్పి 2 years 3 years నుంచి మాట్లాడుకుంటున్నాం. మహేష్ వస్తారని మాట్లాడుకుంటున్నాం. ఇక నీతు గారిది లేదు, కానీ నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ పోయించిన వ్యక్తినే, మాస్క్ మ్యాన్ పోయించిన వ్యక్తినే, పవన్ అంజలి వీళ్ళిద్దరు పోతారు, అంజలి పోతుంది, ఒకరు పోతారు, ఇద్దరు పోతారు అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో వీళ్ళంతా కూడా అయితే బిగ్ బాస్కి పోయొచ్చిన వాళ్ళు, లేదంటే బిగ్ బాస్కి పోవాల్సిన వాళ్ళే రెడీగా ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకేం లేదు ముచ్చట. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టురు, ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, జై ఖైర్.